హాయ్ హలో నమస్తే, నేను మీ దుర్గా అండ్ మన ముందు ఈరోజు సౌమ్య గారు ఉన్నారు. అండ్ షీ ఈజ్ ఏరోబిక్స్ టీచర్. అండ్ సౌమ్య గారి గురించి మాట్లాడుకోబోయే ముందు మనం ఒక చిన్న మాట చెప్తున్నాను మీ అందరికీ. జనరల్గా మనిషి సాధించలేనటువంటిది కానీ, నేర్చుకోలేనటువంటిది కానీ, తెలుసుకోలేనటువంటిది కానీ ఏదీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు. బేసిక్గా ఈ గోల్ ఏదైతే అచీవ్ అవుదాం అనుకుంటున్నాడో మనిషి, దాంట్లో పడి ఆరోగ్యాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేస్తున్నాడు. దీనివల్ల అనేక రకాలైన హెల్త్ ఇష్యూస్ అయితే మనిషి ఫేస్ చేస్తున్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే, మనకి వెల్త్ ఎంత ఇంపార్టెంటో అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా అంత ఇంపార్టెంట్. ఇటువంటి థీమ్తో సౌమ్య గారు మన మచిలీపట్నంలో ఇప్పుడు ఫెమినా ఏరోబిక్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఏరోబిక్స్ చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ మేడం గారితో మాట్లాడదాం. అండ్ సౌమ్య గారు నమస్కారం. అండ్ మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నా. అండ్ మీ గురించి కొన్ని విషయాలు షేర్ చేయండి. నా పేరు సౌమ్య, నేను ప్రాపర్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే. అండ్ ఫర్ స్టడీ నేను పూణే వెళ్ళాను, యూనివర్సిటీలోనే చదువుకున్నాను బీటెక్. అండ్ ఆఫ్టర్ దట్ ఏరోబిక్స్ ట్రైనింగ్ తీసుకున్నాను అక్కడే ఒక హెల్త్ క్లబ్ లోనే, తేజస్విని హెల్త్ క్లబ్ అనేసి దానిలో ట్రైనింగ్ తీసుకున్నాను యాజ్ ఏరోబిక్ టీచర్ కింద. అండ్ అక్కడే వర్క్ చేశాను. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఫర్ 1 year అబౌట్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ మ్యారిటల్ లైఫ్ అండ్ ఐ కంటిన్యూడ్ ఫర్ ద ఇన్స్టిట్యూట్. మీరు ఏరోబిక్స్ వైపుకి రావడానికి గల కారణం ఏంటి? ఏదైనా స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? స్పెషల్ రీజన్ అంటూ ఏం లేదు, బట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదండి. ఇది కూడా వన్ ఆఫ్ ద మనకి ఏంటంటే డే రొటీన్ లో ఇది మస్ట్. బట్ ఇక్కడ సౌత్ సైడ్ ఎక్కువ రికమెండ్ చేయరండి దీనికి. నార్త్ సైడ్ మనకి ఏంటంటే కంప్లీట్ వాళ్ళు ఏ మతలబ్ ఏ ఫైనాన్షియల్ స్టేటస్ లో ఉన్నా చిన్న చిన్న జిమ్లు అంటే జిమ్ ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ ఎనీ పాయింట్ దే చూస్ వన్ ఆఫ్ ద డే రొటీన్ కంపల్సరీ వాళ్ళు. ఇక్కడ మనకి సౌత్ సైడ్ ఈవెన్ అవైలబిలిటీ ఉన్నా మనకి యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. లైక్ హెల్త్ పరంగా మనకి ఎక్సర్సైజ్ అనేది అంత ఇంపార్టెంట్ గా మనకి ఎవరు ఇక్కడ భావించట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడు మనం 17 years, ఇట్స్ బీన్ 17 years వీఆర్ రన్నింగ్ దిస్ ఇన్స్టిట్యూట్. మీరు ఏరోబిక్స్ లో ఎన్నేళ్ల క్రితం నేర్చుకోవడానికి వెళ్ళారు? అంటే ఎప్పుడు నేర్చుకున్నారు? ఇట్స్ లైక్ పార్ట్ టైం జాబ్ అండి మనకి. అది నేను బీటెక్ చేస్తూ పార్ట్ టైం కింద నేను ఏరోబిక్స్ నేర్చుకున్నాను. అండ్ అదే హెల్త్ క్లబ్ లోనే ఐ వెంట్ ఫర్ లైక్ టీచర్ కింద వెళ్ళాను. సో ఆ ఎక్స్పీరియన్స్ తో నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ సెటిల్ అయ్యాను. సో ఇక్కడ మనకి ఏంటంటే మై హస్బెండ్ ఈస్ ఫ్రమ్ బిజినెస్ సైడ్. సో ఐ కాంట్ షిఫ్ట్ టు ద సిటీస్ ఫర్ జాబ్. కానీ ఇక్కడ మరి అది కంటిన్యూ చేద్దామనే థాట్ వచ్చింది. బట్ ఏరోబిక్స్ ఇక్కడ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది కొంచెం డౌట్ ఉండింది. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ డాక్టర్స్ చాలా ఇక్కడ మచిలీపట్నంలో గైనకాలజిస్ట్ అండ్ ఫిజియోథెరపిస్ట్, జనరల్ ఫిజిషియన్స్ ఎవ్రీ డాక్టర్ మనకు సపోర్ట్ ఇచ్చారండి. ఆ సపోర్ట్ ద్వారానే మనం చాలా మందికి వెయిట్ రిడక్షన్ ఇచ్చాము అండ్ చాలా హెల్త్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసి చూపించాము. ఇప్పుడు ఈ ఏరోబిక్స్ అనేది ఏ ఏజ్ గ్రూప్ అయినా చేయొచ్చా, లేకపోతే పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళే చేయాలని ఏమైనా ఉందా? నో అండి, అసలు ఇది క్వశ్చన్ ఎందుకు అడుగుతారో కూడా అర్థం కాదు. బట్ ఫిట్నెస్ అనేది వెన్ యూ సీ ఫ్రమ్ అవుట్ సైడ్ కంట్రీస్, ఈవెన్ 3 years కిడ్ కూడా చేస్తాడు మీకు ఫిట్నెస్ అనేది. అంత ట్రైనింగ్ ఉంటుందండి వాళ్ళకి. ఏంటంటే దే నో ద బెనిఫిట్స్. అయితే ఏరోబిక్స్ అంటే ఏం లేదండి, దీనివల్ల ఏంటంటే ఏరోబిక్స్ అంటే మనకి ఎక్సర్సైజ్ అనే కాదు, ఇట్ మైట్ బి రన్నింగ్, ఇట్ మైట్ బి స్విమ్మింగ్, బ్రిస్క్ వాక్, ఎనీథింగ్ అన్నమాట. లైక్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచేది ఏదైనా ఏరోబిక్స్ కిందే మనకు వస్తుంది. సో మనకి స్విమ్మింగ్ ఇవన్నీ మనకి హై ఇంటెన్సిటీలో జరిగే ప్రొసీజర్ కాబట్టి ఇది. సో వీ నీడ్. మేడం ఇప్పుడు మన దాంట్లో ఏరోబిక్స్ ఒకటేనా ఇంకేమన్నా ఉన్నాయా? ఏరోబిక్స్ జుంబా కూడా ఉందండి. జుంబా కూడా ఉందా? బందలో జుంబా అనేది కొంచెం 2-3 ఉన్నట్టుంది. బట్ జుంబా ఒరిజినల్ గా నేను క్లాసెస్ తీసుకుంటున్నాను. జుంబాకి మనకి ఏరోబిక్స్ డిఫరెన్స్ అంటూ ఏం లేదండి, లైట్ డిఫరెన్స్. జుంబా ఏంటంటే లైక్ ఫన్ అండ్ మోనోటనీగా పిల్లలకి కొంచెం ఎక్సర్సైజ్ చెయ్యాలా పిల్లలకి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ ఉమెన్ కూడా అండి సరదాగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానిలో మనకి క్యాలరీ బర్నింగ్ ఎక్కువ హెవీగా ఉంటుంది, ఇంటెన్సిటీ, హై ఇంటెన్సిటీ.
కొంతమంది నేను చేయలేమేమో అని మామూలుగా ఇలా చూసి అమ్మో ఇవైతే మేము జాయిన్ అవ్వండి అని అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి జుంబా కాకుండా జనరల్ ఏరోబిక్స్ కూడా చేయలేని వాళ్ళు ఉంటారు. అంటే మామూలు స్లో మూమెంట్స్ అలా చేసి ఏదైనా కానీ మనకి వెయిట్ రిడక్షన్, ఫిట్నెస్, మనకి డిప్రెషన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. మనకి లైక్ బెనిఫిట్స్ లో తీసుకుంటే కనుక యాంగ్జైటీ, స్ట్రెస్, స్టామినా అన్ని మనకి వస్తుంది. మేడం ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ లో ఎటువంటి పీపుల్ వస్తున్నారు? అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న రిలేటెడ్ సంబంధించిన వాళ్ళు వస్తున్నారా, లేకపోతే ఇన్ జనరల్ గా ఉన్న వాళ్ళు వస్తున్నారు? ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ తోనే వస్తున్నారండి. మ్యాక్స్ మనకి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అట్లా అని కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమ్ విత్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ వి రిజాల్వ్డ్ ఆల్సో 100% రిజల్ట్. దానిలో డౌటే లేదు. ఎందుకంటే నేను యాజ్ ఎ పర్సనల్ ట్రైనర్ గా నేనే ఇస్తాను. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, హార్మోనల్ ప్రాబ్లం అవ్వచ్చు, థైరాయిడ్, షుగర్ ప్రాబ్లం అవ్వచ్చు, నీ పెయిన్స్ అవ్వచ్చు, అండ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అవ్వచ్చు. అంటే డైట్ కూడా చెప్తానండి. డైట్ అంటే హెవీగా డైట్ కంట్రోల్ చేసేమని చెప్పను. డైట్ కంట్రోల్ అంటే తింటాం మానేస్తాం అనుకుంటారు, బట్ డైట్ కంట్రోల్ లేకుండా హెల్దీగా తగ్గుతాం అనేది నేను చెప్తాను. డైట్ చార్ట్ పర్సనల్ గా రాస్తానండి. ఎవరికి వాళ్ళకి సెపరేట్ గా రాసి వాళ్ళ కంప్లైంట్ డైట్ చార్ట్ ఇస్తానండి. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ డిఫరెంట్ డైట్ చార్ట్ అండి. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ మనం పెట్టుకుంటూ ఇవ్వాలి డైట్ చార్ట్ వాళ్ళకి. అది డెఫినెట్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి నీ పెయిన్స్ వస్తారు, కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తారు. సో డైట్ షుడ్ బి డిఫరెంట్. డైట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. డైట్ స్పెషల్ గా వేరే చార్జ్ ఉంటుంది మనకి. అట్లా మనకి అఫోర్డ్ డైట్ కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తారా? డైట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. డైట్ కూడా ప్రొవైడ్. కొంతమంది మరి ఎంప్లాయీస్ చాలా మంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు. యాక్చువల్ గా మనకి ఎక్సర్సైజ్ గానీ, ఏరోబిక్స్ గానీ దేంట్లో అయినా మనం జనరల్ గా కోచ్ చెప్పింది ఫాలో అవుతాం, కానీ డైట్ వచ్చేటప్పటికి కష్టం అయిపోద్ది. మీరు డైట్ కూడా ప్రొవైడ్ చేయడం బెస్ట్ థింగ్ అనమాట. అందుకని ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు చేసుకోలేరండి. ఈవెన్ నేను చెప్పే డైట్ అయితే కంపల్సరీ వాళ్ళు ఒక్కలుగా చేసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి అది కూడా లో కాస్ట్ లోనే, లో బడ్జెట్ లోనే చేసేస్తాం. మేడం ఇప్పుడు ఏరోబిక్స్ చేయడం వల్ల మనకి జనరల్ గా కలిగే బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ అంటే ఒకటి కాదండి, చాలా బెనిఫిట్స్ మనకి. లైక్ హెల్త్ అంటే ఇంకా సూపర్ అన్నమాట. హెల్త్ అంటే ఇంకా టోటల్ గా హెల్త్. ఇంకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే రిజాల్వ్ చేసుకోవచ్చు. లైక్ పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్నా, పీసీఓస్, ఫ్యాటీ లివర్ ఉన్నా, ఇంకా మనకి డిప్రెషన్ పేషెంట్స్ ఏంటంటే కంప్లీట్లీ రిలేటెడ్ అండి. ఏరోబిక్స్ ఏంటంటే కంప్లీట్లీ రిలేటెడ్ హెల్త్, అన్ని హెల్త్. లైక్ ఏంటంటే మనకి థైరాయిడ్ రిలేటెడ్ అండి. మనకి ఎక్సర్సైజ్ త్రూనే వీ కెన్ రెడ్యూస్ ద థైరాయిడ్ లెవెల్స్. షుగర్ కంట్రోల్ అవుతుంది మనకి, అండ్ డిప్రెషన్ లెవెల్స్ కూడా తగ్గుతుంది. అండ్ గైనిక్ ప్రాబ్లమ్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఎవ్రీ ఉమెన్ నీడ్ అండి. మేడం యాక్చువల్ గా ఇప్పుడు ఈ మెడికేషన్ లో కూడా అంటే తగ్గని అని చెప్పలేను, బట్ 100% దీనికి ఛాన్సెస్ ఉంటుందండి మనకి. చాలా మంది ఎట్లా అంటే ఇప్పుడు నాకు టైం ఉండదు, ఓపిక ఉండదు అంటారు. బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా మీరు యాక్టివ్ అవుతారు. సో ఇట్ జనరేట్స్ మీకు ఇంకా ఎనర్జీ జనరేట్ చేస్తుంది. ఎనర్జీ లేదు, నాకు ఓపిక లేదు అంటారు, బట్ ఇట్ జనరేట్స్ ఎనర్జీ అనేది అందరికి తెలిస్తే దాని వాల్యూ తెలిస్తే చేసుకోవచ్చు. మేడం ఇప్పుడు ఏరోబిక్స్ స్టార్ట్ చేశారు కదా మన మచిలీపట్నంలో, మీకు రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది? బాగుందండి. మచిలీపట్నం బాగుంది. మేము ఆల్రెడీ స్టార్ట్ చేసి 17 years బ్యాకే స్టార్ట్ చేశాను. మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్న, డెలివరీ బ్రేక్స్ అలా తీసుకున్నాను. అండ్ రీస్టార్టెడ్ సిన్స్ 2 years అయిందండి. 2 years అండ్ బాగుంది. అందరూ వస్తున్నారు విత్ దే ఆర్ హ్యాపీ విత్ దేర్ రిజల్ట్స్. ఇంకా ద హ్యూజ్ రెస్పాన్స్ అండి. ఇంకా అవేర్నెస్ రావాలి మనకి, విమెన్ కి, అందరికి. అంటే హెల్త్ పరంగా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఫిట్నెస్ అండ్ వెయిట్ లాస్, కొంచెం స్టామినా కూడా మనకి పెరగాలి. లైక్ ఏంటంటే డెలివరీస్ లో we lose a lots of blood. ఏదైనా కానీ స్టామినా లెవెల్స్ తగ్గిపోతుంది. సో వీ కెన్ ఇంప్రూవ్ అవర్ స్టామినా అండి త్రూ ఎక్సర్సైజ్. అవి కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. హూ ఎవర్ వాంట్ టు కమ్ అండ్ యూస్ ఇది మీరు వచ్చి మీరు యూజ్ చేసుకోవచ్చు. అది నేను ఈ వీడియో ద్వారా అందరికి తెలుస్తుందని, విమెన్ కి కొంచెం నేను ఇక్కడ బయటికి రావడం ఉంది. అండ్ మా మోటోనే ఇదండి, మా ఇన్స్టిట్యూట్ యొక్క మోటోనే women should be healthy. And main thing is మెన్ అంటే యాజ్ పార్ట్నర్స్ కూడా హెల్ప్ చేయాలండి ఈ విషయంలో. ఉమెన్ షుడ్ బి హెల్దీ, బికాస్ ఇఫ్ షీ ఈజ్ హెల్దీ, ఫ్యామిలీ, హోల్ ద ఫ్యామిలీ విల్ బి గుడ్. అంటే ఉమెన్ హెల్దీగా ఉంటే ఫ్యామిలీ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. అది అందరూ కొంచెం తెలుసుకుంటే బాగుంటది. మేడం ఫైనల్ ఉమెన్ కి మీ నుండి ఏమన్నా సజెషన్ ఇస్తారా? సలహా అంటే బీ ఫిట్ అండి, మెయిన్ థింగ్. బికాస్ ఫిట్నెస్ గివ్స్ యూ ద ఎనర్జీ లెవెల్స్ టు టేక్ ఓవర్ ద హెల్దీ ఫ్యామిలీ. అంటే మనం పిల్లల్ని చూసుకుందాము, ఫ్యామిలీని చూసుకోవాలనుకుంటారు, బట్ మీరు బాగుంటేనే
పిల్లల్ని చూసుకోగలరు. సో బీ ఫిట్ అంటాను. అంతే. అండ్ బీ హైడ్రేటెడ్ అండి మెయిన్. ఓకే. తిండి తినకపోయినా పర్లా, యూ హ్యావ్ టు డ్రింక్ వాటర్. హైడ్రేషన్ ఇంపార్టెంట్ మనకి. ఓకే. స్కిన్ పరంగా, బాడీ పరంగా, హెయిర్ పరంగా Okay. మనకి హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో అదండి చెప్తాను నేను. ఓకే. ఫైనల్లీ ఎనీవేస్ థ్యాంక్ యూ మేడం.